హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్లారిటీ విత్ కే. ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ విన్నా కూడా ఒకటే మాట, ఏఐ ఏఐ ఏఐ. మేము మా ఆఫీస్లో ఏఐ దీనికి ఉపయోగిస్తున్నాము. మా ఈమెయిల్స్ మొత్తం అదే సార్ట్ చేస్తుంది. నేను ఈమెయిల్ రాయడానికి కూడా ఏఐ ఉపయోగిస్తున్నాను. మా మీటింగ్స్ మినిట్స్ కూడా అదే తీసుకుంటోంది. మీటింగ్ స్కెడ్యూల్కి ఇదే ఉపయోగిస్తున్నాను. ఎక్కడ చూసినా ఏఐ ఏఐ ఏఐ. మీరు కస్టమర్ సర్వీస్ ఫోన్ చేస్తే ఏఐ ఏజెంట్ మాట్లాడుతుంది. చాట్ చేద్దామని చెప్పేసి చూస్తే కనుక ఏఐ బాట్ మాట్లాడుతుంది. ఎక్కడ చూసినా ఏఐ కదా. కంపెనీలు కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేస్తున్నాయి ఏఐ మీద. ఎందుకు అంటే డే టు డేలో ఉన్న బోరింగ్, ఆ మండేన్ జాబ్స్ ఉంటాయి కదా, వాటిని ఆటోమేట్ చేయడం ద్వారా మన హ్యూమన్ రిసోర్సెస్ ఉన్న బ్రెయిన్ పవర్ని మోర్ ప్రొడక్టివ్ వర్క్ మీద ఉపయోగించవచ్చు, మోర్ ప్రొడక్టివ్ టాస్క్ ఉపయోగించవచ్చు అనే కదా. మరి అలా ప్రతి దాన్ని ఏఐ ఉపయోగిస్తున్న మనము మన దగ్గరకు వచ్చేసరికి మనం మండేన్ జాబ్స్, మన బోరింగ్ జాబ్స్ని ఆటోమేట్ చేస్తున్నామా? ఫర్ ఎగ్జాంపుల్, ఉదయం లేస్తాము, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఈ రోజు మనం వర్కౌట్ చేయాలా వద్దా, మార్కెట్ పడిపోతుంది, ఇన్వెస్ట్ చేయాలా వద్దా, మార్కెట్ పెరుగుతుంది, ఇన్వెస్ట్ చేయాలా వద్దా, యామ్ ఐ మిస్సింగ్ సంథింగ్. ఎక్కడ చూసినా ఇదే మనం రోజు. బట్ వీ డూ దిస్ ఎవ్రీ సింగిల్ డే, డే ఆఫ్టర్ డే. నేను ఈ మధ్య చదివాను, యావరేజ్ హ్యూమన్ బీయింగ్ ఎవ్రీ డే 35,000 డెసిషన్స్ తీసుకుంటా అంట. అంటే కొన్ని సబ్ కాన్షియస్ తీసేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రష్ చేసుకుంటూ సడన్ ఆపేస్తాం. ఎప్పుడు ఆపేయాలి అనేది మనం ప్రత్యేక ఆలోచించాం. బట్ దట్ ఈస్ ద డెసిషన్ యూ టేక్. కొంచెం స్క్రాచ్ చేసుకుందాం అనుకుంటున్నాం అనుకోండి, ఎప్పుడు ఆపేయాలని కూడా ఒక డెసిషన్. సో ఇలాంటి చిన్న చిన్న సబ్ కాన్షియస్ డెసిషన్స్ చాలా ఉంటాయి. అవన్నీ మనం చేస్తున్నాం అని కూడా తెలియదు. బట్ అవన్నీ కలిపితే 35,000. ఈ బ్రెయిన్కి ఒక లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుందంట, ఈ డెసిషన్ తీసుకోగలిగే ఎనర్జీ. మనం ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న డెసిషన్స్ కూడా బ్రెయిన్ పవర్ ఉపయోగించడం వల్ల సాయంత్రానికల్లా బాగా బ్రెయిన్ టైర్డ్ అయిపోయేసి, మీరు నిజంగా చేయాలనుకున్న మోస్ట్ ప్రొడక్టివ్ క్రియేటివ్ వర్క్ కానీ, మీకు ప్యాషన్ ఉండి చేయాలనుకున్న వర్క్స్ మీద మీరు అంతగా కాన్సన్ట్రేట్ చేయలేరు. ఎందుకంటే యు ఆర్ డ్రైనింగ్ యువర్ బ్యాటరీ పవర్, ఆర్ బ్రెయిన్ బ్యాటరీ. అందుకని దాని గురించి మాట్లాడుకుందాం మనం. లెట్ us look at some of the greatest people, right? ఫర్ ఎగ్జాంపుల్ స్టీవ్ జాబ్స్ ఉన్నారు. ఆయన్ని గుర్తు చేసుకుంటే మనకు ఒకటే గుర్తొస్తుంది, ఈ బ్లాక్ టర్టిల్ నెక్ టీ షర్ట్ అండ్ బ్లూ డెనిమ్ ప్యాంట్. అదే కదా గుర్తొచ్చేది. మార్క్ జకన్బర్గ్ని తీసుకున్నారు అనుకోండి, ఈ మెటా సిఇఓని. ఆయన ఒకప్పుడు గ్రే స్వెట్ షర్ట్ అండ్ దెన్ బ్లూ జీన్స్ వేసుకున్నాడు. ఎప్పుడు అది ఈ మీద కొంచెం మార్చాడు. అంత దాకెందుకు మన పొలిటీషియన్స్ తీసుకోండి, మన చంద్రబాబు నాయుడు, నాకు గుర్తున్న దగ్గర నుంచి ఆలోచిస్తే ఆయన ఒకటే డ్రెస్, అది ఎప్పుడు మారలేదు, అది సైజ్ కూడా మారలేదు బై ద వే, అలాగే ఉన్నాడు ఆయన. ఆ తర్వాత మన లేట్ రాజశేఖర రెడ్డి గారిని చూసారనుకోండి, ఆయన వైట్ లాల్చి, వైట్ పంచలో, అది ఆయనకి బ్రాండ్ అయిపోయింది ఆయనకి. ఒబామా కూడా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఆయన వార్డ్రోబ్ని రెండు సూట్లకు ఉంచుకునేవాడంట. ఒకటేమో గ్రే కలర్, ఇంకోటేమో బ్లూ కలర్ వాటికి. దాట్ వే he did not have to think too much about wearing a suit in the morning. So ఆయన కూడా ఏం చెప్పాడంటే, I just wanted functional wardrobe because నాకు so many things I need to think about, take decisions. So I don't want to spend too much time on these trivial things like wearing a dress. కానీ మన దగ్గరకు వచ్చేసరికి మనం $1 million బ్రెయిన్ ని $1 డెసిషన్స్ కోసము, ప్రతిరోజు తీసుకున్న డెసిషన్స్ కోసం ఉపయోగిస్తూనే ఉన్నాము డే ఆఫ్టర్ డే. హౌ డు వి బెటర్ యూటిలైజ్ అవర్ బ్రెయిన్ డెసిషన్ మేకింగ్ ఎనర్జీ? So let us think about some agents. Breakfast agent. Instead of getting up early morning and think about a breakfast, why don't you automate it? Just create a breakfast agent. Monday ఇది, Tuesday ఇది, Wednesday ఇది అని చెప్పేసి ఒక స్కెడ్యూల్ వేసుకొని just follow it. Then you don't even have to think about it. Workout agent. ప్రతిరోజు ఈరోజు వెళ్ళాలా వద్దా, ఏంటి ఈరోజు అంత మూడ్ లేదు, ఇవన్నీ అనుకునే బదులు జస్ట్ సే మండే, వెన్స్డే, ఫ్రైడే at 6 o'clock, rain or shine, I will go. Done. That decision. ఇన్వెస్ట్ చేయాలా లేదా, మార్కెట్ పెరుగుతోంది తగ్గుతోంది, ఇన్వెస్ట్ చేయాలా వద్దా, am I missing something, ఇటన్ని బదులు just open an investment account, probably give it to a professional like Fidelity or Vanguard, send 15%, 10%, whatever is good for you, just keep sending. That decision is done. డ్రెస్సింగ్ ఏజెంట్. ఓకే, మనం స్టీవ్ జాబ్స్ లాగానో లేకపోతే వేరే వాళ్ళలాగా మనమైతే అలా ఒకటే డ్రెస్ వేసుకోలేము. వాళ్ళ దగ్గర డబ్బులు లేక వేసుకోలేదు. దే డి నాట్ వాంట్ స్పెండ్ టైం. అండ్ ఎవరు కూడా వీళ్ళ దగ్గర డబ్బులు లేదని అనుకోరు. మనమైతే అదే వేసుకున్నాం అంటే జనాలందరూ అనుకుంటారు వీళ్ళ దగ్గర డబ్బులు లేనట్టుందిరా అని చెప్పేసి. అందువల్ల అదే ఆటోమేట్ చేయలేము మనము. అది కొన్నిటిని చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షూ ఉన్నాయి అనుకోండి, టూ మెనీ షూ కొనే బదులు జస్ట్ రిస్ట్రిక్టెడ్. అలాగే మీరు వర్కౌట్కి వెళ్తున్నారు, అక్కడ కూడా ఈ వర్కౌట్ డ్రెస్ బాగుంటుంది, ఆ వర్కౌట్ డ్రెస్ బాగుంటుందేమో అని చెప్పేసి ఆలోచించే బదులు జస్ట్ పిక్ వన్ కలర్. అక్కడికి వచ్చేసరికి మిమ్మల్ని ఎవరేమో అనుకోరు. సో యూ కెన్ ఆటోమేట్ లాట్ ఆఫ్ థింగ్స్. యాక్చువల్గా నేను కొన్ని ఆల్రెడీ చేశాను. రెస్టారెంట్స్కి వెళ్ళాను అనుకోండి కొన్నిసార్లు, ఐ రియలీ డోంట్ వాంట్ టు గో త్రూ ద ఎంటైర్ మెనూ అండ్ ఫిగర్ అవుట్ వాట్ ఐ వుడ్ లైక్ టు ఈట్. ఐ జస్ట్ పిక్ 3. మెక్సికన్ వెళ్ళి అనుకోండి, నా మైండ్లో ఒక 3 ఉంటాయి, అందులో చూస్ చేసుకుంటాను. ఐ డోంట్ వాంట్ స్పెండ్ గో త్రూ ద ఎంటైర్ మెనూ అనమాట. ఇండియన్ దానికి వెళ్ళాను అనుకో, ఐ హ్యావ్ ఓన్లీ
ఫిక్స్డ్ సెట్. అమెరికన్ దానికి వెళ్ళాలనుకోండి, ఫిక్స్డ్ సెట్. ఐ డోంట్ వాంట్ థింక్ టూ మచ్ అబౌట్ వాట్ ఐ వాంట్ టు ఈట్. సో ఇలాంటివి కొన్ని నేను చేశాను. మీరు కూడా చేయండి. ఐ థింక్ ఇట్ విల్ రియల్లీ హెల్ప్. ఇప్పుడు మనకి ఏ ఏజెంట్ ఉంది, కొన్ని టాస్క్ కోసం క్రియేట్ చేశాము, అది చాలా పవర్ఫుల్ అనుకుంటాము. బట్ ఈజ్ ఇట్ రియల్లీ థింకింగ్ ఎవ్రీ టైమ్? నో. ఇట్ ఈస్ జస్ట్ టేకింగ్ ద సేమ్ డెసిషన్ అండ్ నాట్ స్పెండింగ్ టూ మచ్ టైమ్ ఆర్ టూ మచ్ పవర్ ఆన్ ఇట్. అలాగే మీరు మీ $1 million బ్రెయిన్ కనుక స్మాల్ డెసిషన్స్ మీద ఉపయోగించకుండా ఎనర్జీని సేవ్ చేస్తే, యూ కెన్ యూజ్ దట్ పవర్ ఆన్ బిగ్గర్ డెసిషన్స్ అండ్ మోర్ లైఫ్ చేంజింగ్ డెసిషన్స్. మన మెథడ్ దగ్గర అన్లిమిటెడ్ పవర్ లేదు, సో దాన్ని మనం సేవ్ చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది. యువర్ బ్రెయిన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎన్విడియా ప్రాసెసర్. ప్లీజ్ యూటిలైజ్ ఇట్ ప్రాపర్లీ. ఒక ఆర్డినరీ మ్యాన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఎలా అవుతాడు అంటే, బ్రెయిన్ ని ప్రాపర్ థింగ్స్ మీద యూజ్ చేసినప్పుడు, ఈ చిన్న థింగ్స్ మీద యూజ్ చేసినప్పుడు కాదు. మనకి ఒక గ్రేటెస్ట్ పర్సన్ కొన్న డిఫరెన్స్ అదే. ఫ్రెండ్స్, it provokes your thought, and try to automate certain things. At least save little bit of your brain power. Even if you are not spending on innovative things, at least you have more relaxed brain. Thank you, my friends. And by the way, నేను లైక్ చేయమంటాను, షేర్ చేయమంటాను, సబ్స్క్రైబ్ చేయమంటాను. చూడండి, మీరు కూడా ఆలోచిస్తూ ఉంటారు చేయాలా వద్దా అని చెప్పేసి. ఎందుకంటే ఎక్కువ ఆలోచించడం, జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్ విల్ హెల్ప్ ది అదర్ హ్యూమన్. థ్యాంక్ యూ, మై ఫ్రెండ్స్.